ఎముక మీ మోకాళ్ళు ఎముక మీదే ఒక ఆర్టికులేటింగ్ సర్ఫేస్ ని కొత్తగా అమరుస్తాం. చెప్పాను కదండి, పన్నుకి క్యాప్ తొడిగినట్టు అంతే. ఇది మాన్యువల్ ప్రొసీజర్ కదా సార్. యాజ్ యూ బీయింగ్ రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జన్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ అంటే ఏంటి, మాన్యువల్ ప్రొసీజర్ అంటే ఏంటి? Fortunately, robotics are not operating. We utilize the precision of robotics. So, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి జనాలకి చాలా రకాల అపోహలు ఉన్నాయి. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. రోబోటిక్ నీ సర్జరీ అంటే డాక్టర్ ఎక్కడో కూర్చొని కాఫీ తాగుతుంటే మిషన్ ఆపరేట్ చేస్తుంది. అట్లా చేసే ఇది ఇట్లా చేసే. ఫార్చునేట్లీ ఆపరేషన్ మేమే చేస్తాం. ఇట్ ఈస్ లైక్ ఏ కన్వెన్షనల్ సర్జరీ. మామూలు ఆపరేషన్కి ఎలాగైతే చేస్తామో ఇందులో కూడా సేమ్ స్కిన్ ఇన్సిషన్. బట్ ఇందాక చెప్పాను కదా, మనం ఒక ఇంప్లాంట్ని టైట్గా ఫిట్ చేస్తే దాని మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది. సో ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసాము అన్నదానికి ఇది వరకు మనకి కొలబంది ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోబోటిక్స్ రావడం వల్ల మనం ఒక పర్ఫెక్ట్ కట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మెకానికల్ యాక్సిస్ అలైన్మెంట్ ఇలాగా కొన్ని ఉంటాయి అన్నమాట. సో గత కొన్ని దశాబ్దాలుగా చేసిన సర్జరీస్ని అనలైజ్ చేస్తే కొన్ని జాయింట్స్ మోర్ దెన్ 30 years సర్వైవ్ అయ్యాయి, కొన్ని జాయింట్స్ చాలా తొందరగా ఫెయిల్ అయ్యాయి. ఏవి బాగా సర్వైవ్ అయ్యాయి, ఏవి ఫెయిల్ అయిపోయాయి, ఇవన్నీ చూస్తే మనకి ఒక దిశా నిర్దేశం అయి ఉంది.